ఉప్పల్లో జోష్ చూస్తుంటే అధికారంలో మనం ఉన్నామా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా అర్థం కావటం లేదని ఉప్పల్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరితో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. 420 హామీలు చూసి జనం మోసపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదని జనం తెలుసుకున్నారని కేటీఆర్ చెప్పారు. మన ప్రియతమ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు కూడా బాగా తెలుసు. ఆ పని మీద చేసిన నాణ్య దేవుదారి గతంలో కానీ ఇవాళ సెక్రటరీ నిలబడి ముఖ్యమంత్రి స్థాయిలో గొప్పగా మాట్లాడాలి. నాకు ప్రజలు అవకాశం ఇచ్చినారు. నేను మీకు అన్ని పనులు ఇచ్చిన హామీ మేరకు చేసుకుంటా, 420 హామీలు ఇచ్చినా అన్ని నిలబెట్టుకుంటా. నా బాధ్యత అది రావాలని చెప్పాలి. అది లేదు. కేసీఆర్ తొక్కుతా, బీఆర్ఎస్ పాత పెట్టా, ఏదో చేస్తా, ఇది చేస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేసేది ఏంటంటే నీకంటే గొప్పగా మాట్లాడడం మాకు వచ్చు. తిప్పుడే పెద్ద విషయం కాదు. నోరేగా ఇటువంటి ఆరేసుకోవచ్చు. నీకంటే ఎక్కువ మీకు తిట్టగలుగుతాం. కానీ ఇవాళ మీరు కొత్తగా అధికారంలోకి వచ్చినారు. ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో 1,55,00,000 ఆడపిల్లలు 18 ఏళ్ళ నుండి ఆడపిల్లలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు చాలు అయితే మహాలక్ష్మి 2,500 రూపాయలు మా ఖాతాలో ఎప్పటి నుంచి చేస్తారు ఈ ముఖ్యమంత్రి ఎదురు చూస్తారు. 70 లక్షల రైతులు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఇచ్చే 10,000 కాదు, నేను ఇచ్చే 15,000 తీసుకోండి డిసెంబర్ 9 తర్వాత అన్నారు. 70 లక్షల మంది రైతన్నలు ఎదురు చూస్తా ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ అన్నారు డిసెంబర్ 9 నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది. ఇంకో 3-4 రోజులైతే ఫిబ్రవరి 9 వస్తుంది. రైతులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడైతే రుణమాఫీ. పెన్షన్దారులు, మా పెద్ద మనుషులు, పెద్ద వయసులో ఉండే తాతలు, అమ్మలు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. 2,000 కాదు 4,000 ఇస్తాడు. వాళ్ళందరూ 44 లక్షల మంది వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. ఆడపిల్లలకు ఒక మాట చెప్పిండు, డిసెంబర్లో బిల్లు కట్టండి, కరెంట్ బిల్లు, జనవరిలో బిల్లు కట్టండి, సోనియా గాంధీ కట్టదన్నాడు. ఆడపిల్లలు ఎదురు చూస్తారు. సోనియా గాంధీ ఇక్కడికి వచ్చి కట్టదా, ఢిల్లీకి వెళ్ళి వైర్ ట్రాన్స్ఫర్ చేస్తుందా, ఆన్లైన్ గూగుల్ పే చేస్తుందా, ఏం చేస్తుందని చెప్పి మా ఆడపిల్లలందరూ రాష్ట్రంలో ఉండే ఇళ్లలో ఉండే ప్రతి ఒక్కరి ఎదురు చూస్తా ఉన్నారు. నేను అందరికీ చేసి విన్నప్పుడే మనం బాధపడవలసిన లేదు. అందులో అక్కడ మాట్లాడుతూ అయ్యో ఏదో జరగకుండా జరిగిపోయినట్టు ఏం బాధపడకండి. ఎందుకంటే ఇదే ప్రజలు మనకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. 10 ఏళ్ళ అవకాశం ఇచ్చిండ్రు, నడుపుమన్నారు, నడిపారు. అయినా నేను అనుకునేదైతే మొన్న జరిగింది మన మంచిగా అనుకుంటున్నాను. ఎందుకంటే సీక్రెట్ ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. ఈ నికృష్టమైన కాంగ్రెస్ పరిపాలన చూస్తేనే కేసీఆర్ గొప్పతనం కూడా తెలుస్తుంది. తెలిసి ఏ ప్రజలైతే గ్రామాలలో జిల్లాలలో మన ఓట్లు వేయలేదో, కాంగ్రెస్ మనం మోసపోయినో వాళ్ళే మళ్ళీ ఈ గులాబీ కండువాలను వెతుక్కుంటూ వచ్చి రేపు పార్లమెంట్ లో ఆ తర్వాత జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మనకు ఓటేస్తారన్న విశ్వాసం నాకు. అందరినీ ప్రార్థించేదంటే ఒక మంచి